స్వార్థమైనటువంటి ఆ ఆలోచనలని పెంచుకోము. విశ్వాసము దేవుని మీద ఉన్నప్పుడు పోయినయన్ని నా దేవుడు నాకు తిరిగిస్తాడు. ఈరోజు నేను నష్టపోయినవన్నీ గూడా నా దేవుడు నాకు తిరిగిస్తాడు. మన సహోదరుని కోల్పోయిన దేవుడు మళ్ళీ తిరిగిస్తాడు. పలానా మంచి జీవితాన్ని కోల్పోయిన దేవుడు మళ్ళీ తిరిగిస్తాడు. నిందలు, అవమానాల పాలైన దేవుడు రెట్టింపు ఘనతనిస్తాడు. నేను పోగొట్టుకున్న దానికి రెట్టింపు నా దేవుడు నాకు తిరిగిచ్చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన నమ్మకమైన వాడు కాబట్టి, నేను నమ్మదగిన వాడిని కాకపోయినా ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన నన్ను మోసం చేయడు, అన్యాయం చేయడు. నా పక్షాన నిలబడతాడు. నా పక్షాన యుద్ధం చేస్తాడు. నా పక్షాన పోరాడతాడు నా దేవుడు. నాకు న్యాయం జరిగిస్తాడు అనేటటువంటి విశ్వాసము దేవుని మీద నీవెప్పుడైతే కలిగి ఉంటావో, యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇతరులని నీవు ప్రేమించే వారిగా ఉంటావు. హింసించిన వారిని ప్రేమించి ప్రార్థించే వారిగా ఉంటావు. శత్రువులకు సైతం సహాయం చేసేటటువంటి వారిగా ఉంటాము. శత్రువుల్ని సైతం కూడా క్షమించి, ప్రేమించి వారి అక్కర్లు తీర్చేటటువంటి వారిగా ఉంటావు. చూడండి, వాళ్ళు కనపడ్డప్పుడు ఆకలైతే అన్నం పెట్టండి, దాహం